మరి ఒక్క పూటకు 79,000 రూపాయల భోజనం తినేవాడు మన జగనన్న 3 పూట్ల కలిపి ఎంత అవుతుందో లెక్కేయండి. ఒక పూట భోజనానికి 79,000 రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసినటువంటి చరిత్ర మా ఓడిది. మా ఓడికి ఎందుకు ఇరు మీరు రికార్డులు ఎందుకు ఇరు? ఎక్కడైనా సరే 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్ లో పోతా ఉన్నాం. ఎందుకు మీరు ఎందుకు మాకు ఎందుకు ఇలా? ఇక్కడ కూడా రోడ్లు ఇలా, ఎందుకంటే స్పీడ్ పోయి ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్లు అవుతాయని ఎక్కడ గుంతలు అక్కడే పెట్టారు, స్లోగా పోతారని. మరి దేశంలో ఎక్కడైనా చరిత్రలో ఎక్కడ ఎవరైనా ఆలోచన చేసినారా? పేదోడు 3 పూట్ల అన్నం తింటే ఆరోగ్యాలు దెబ్బతింటాయి, షుగర్లు, బీపీలు, ఈ థైరాయిడ్లు ఇట్లాంటివి వచ్చాయని చెప్పి అన్నా క్యాంటీన్లు తీసేసినాం. మరి దేనికి ఇలా మాకు మీరు? ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజావేదికను కూల్చివేతతో మొదలైంది మా పాలన. ఎందుకు ఇవ్వాలా మాకు అవార్డులు మీరు? ఎన్ని కథ, ఏంది వ్యవహారం? ఎన్నిసార్లు బట్టనొత్తుంటాడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే? ఛార్జింగ్ పెట్టి బట్టనొత్తేటువంటి కార్యక్రమాన్ని ఎవరైనా చేసినారా? ఓడి చేసినాడు. ఏం గుర్తు రాలేదా మీకు? గుర్తు లేదా మీకు? ఆ రోజుల్లో ఎన్నిసార్లు బట్టనొత్తినాం. బట్టన్ ఒత్తాలంటే అది కూడా ఒక బరువైన పనే. సామాన్యమైనోడు బట్టలు ఒత్తలేడు. మా ఓడి వస్తే బట్టన్ ఎట్టుంటది చూసినారు కదా. మాస్కులు అడిగిన పాపానికి ఒక దళిత మెంటలోడిగా ముద్ర వేసి ఏ విధంగా చనిపోయి ఏమి జరిగింది చూశారు కదా. మరి దేనికి ఇలా? ఒక డాక్టర్ కరోనా సమయంలో మాస్కులు ఏంటి, ఏం ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే మాకు రివర్స్ తిరుగుతావా అని ఏ విధంగా అతని మీద కక్ష తీర్చుకున్నాం సార్. మీకు కనపడలేదా ఇన్ని? మాకెందుకు ఇలా అవార్డులు?